అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. మనతో పాటు ప్రముఖులు, విద్యావేత్త, అలాగే రైటర్ అయినటువంటి పాణ్యం దత్తా శర్మ గారున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి గురించి, అలాగే శివతత్వం గురించి వివరించండి. తప్పకుండా తల్లి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. పార్వతీ పరమేశ్వర్యై నమః. జ్ఞానానందం పరమసుఖదం నిర్మలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం సద్గురుం తం నమామి. ఆస్తిక మహాశయులు, ఆంధ్రప్రభ ఛానల్ వీక్షకులందరికీ కూడా శివరాత్రి శుభకామనలు, ఆశీస్సులు. ఆస్తిక మహాశయులారా, మిత్రులారా, శివరాత్రి మహాపర్వదినం రోజు ఆ పండుగ ప్రాశస్త్యాన్ని గురించి, శివతత్వాన్ని గురించి కొన్ని విషయాలు మీతో ముచ్చటించుకుందామని వచ్చాను. మొదటగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే శివం శంకరం వందే శివం శంకరం. శివరాత్రి మహోత్సవాన్ని క్రీస్తు పూర్వము 5వ శతాబ్దము నుండి జరుపుకుంటున్నట్టుగా ఐతిహ్యము చెబుతూ ఉన్నది. శివపార్వతుల కళ్యాణము ఈరోజు జరిగినట్లుగా, పరమశివుడు శివ తాండవం చేసినట్టుగా, హలాహల భక్షణం చేసినట్టుగా రకరకాల పురాణాలు మనకి అందుబాటులో ఉన్నాయి. శివుడు పార్వతి వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేటువంటి ఒక అద్భుతమైన భావనను మహాకవి కాళిదాసు గారు చెప్పారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. వాగర్థావివ సంపృక్తౌ, వాక్కు అర్థము, వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. ఏ విధంగా అవి రెండు విడదీయరానివి. పదము ఉంటే దానికి అర్థం ఉంటుంది, అది లేకుంటే ఇది లేదు, ఇది లేకుంటే అది లేదు. అదే విధంగా శివుడు లేకుంటే పార్వతి లేదు, పార్వతి లేకుంటే శివుడు లేడు. కాళిదాసుల వారు ఇందులో ఏం చమత్కరించారంటే, పార్వతి పరమేశ్వరవు అని ఒక ఖండనము, పార్వతీప అంటే విష్ణువు, పార్వతీప రమేశ్వరవు విష్ణువు, లక్ష్మీదేవిని కూడా తీసుకున్నారు. దీనివల్ల మనం ఏం గ్రహించాలంటే, శివునికి విష్ణువుకి అభేదాన్ని గమనించాలి. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు ఏవం విష్ణుమయ శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. అంతా ఒకరే. శివుడు విష్ణువు వేరు అని ఎవరు అనుకుంటారో, వారికి అభేదమని ఎవరు తెలుసుకోలేరో, వాళ్ళు నిజమైన భక్తులు కాదు, జ్ఞానులు కాదని మీకు మనవి చేస్తున్నాను. శివం అంటే ఏమిటి? శివుడు అంటే అర్థం ఏమిటి? శివం అంటే మంగళము, శుభము. మనం ఎవరైనా ఊరికి వెళ్ళేటప్పుడు విష్ యూ హ్యాపీ జర్నీ అని చెబుతూ ఉంటాము. అదే సంస్కృతంలో తత్సమానమైనటువంటిది శివాస్తే పంథానః, తే నీ యొక్క పంథానః మార్గములు శివాహ మంగళకరములగుగాక అంటాం. ఇక
కాశ్మీరులో ఉన్నటువంటి శైవులు దీనిని హరరాత్రి అంటారు. ఈరోజు శివక్షేత్రాలన్నీ కూడా శివధ్యానముతో మారుమోగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామివారికి అభిషేకము, ఉపవాసము, జాగరణ అనేవి 3 ముఖ్యమైనటువంటి ఆచారాలను మనం పాటిస్తూ ఉన్నాము. అభిషేకము, రుద్రాభిషేకము. రుద్రములో 2 భాగాలు మిత్రులారా, నమకము, చమకము. ఏకవార రుద్రాభిషేకము ఒక పద్ధతి, అంటే ఒక నమకము, చమకము. ఏకాదశ వార రుద్రాభిషేకం అంటే 11 సార్లు నమకమును పఠించి సుస్వరంగా చమకాన్ని 11 పనసలుగా విభజించి ఒక్కొక్క నమకానికి అటాచ్ చేస్తూ దీన్ని అన్యోన్య సహాయేన 2-3 కలిసి చేస్తారు. ఉపవాసం అంటే ఆ రోజు నిరాహారంగా ఉండాలి. నిరాహారంగా ఉండాలంటే అన్నం తప్ప అన్ని తినాలని కాదు. రకరకాల టిఫిన్లు, టీలు, కాఫీలు, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ తాగుతూ ఉంటే అది ఉపవాసం కాదు. అసలు ఉపవాసం అంటే నిరాహారం కాదు. ఉపవసము, భగవంతునికి దగ్గరగా నివసించడమే ఉపవాసం. పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళు బలవంతంగా ఉపవాసం చేస్తే శివుడు హర్షించడు. ఇక జాగరణ, ఏ పర్వదినానికి లేని విశిష్టత జాగరణ. అంటే రాత్రంతా మేలుకోవాలి. రాత్రంతా ఎలా మేలుకోవాలి? పేకాట ఆడుతూ మేలుకోకూడదు, సినిమాలు చూస్తూ మేలుకోకూడదు, రికార్డింగ్ డ్యాన్సులు చూస్తూ మేలుకోకూడదు. శివనామ స్మరణ చేస్తూ మేలుకుంటే అదే జాగరణ. మా చిన్నతనంలో సెకండ్ షో తర్వాత కూడా లేట్ నైట్ షో అని ఒకటి వేసేవారు. భూకైలాసు, సీతారామ కళ్యాణం ఇలాంటి మంచి పౌరాణిక సినిమాలు వేస్తే వెళ్ళి చూసేవాళ్ళం. అదొక రకం జాగరణే. అంతేగాని జాగరణ అని వెళ్ళి పుష్ప 2 చూసామనుకోండి, అది జాగరణ కాదు. జాగరణ శివునికి సంబంధించిన స్తోత్రములతో చెయ్యాలి. మనం పిల్లలకు అక్షరాభ్యాసం చేసే ముందు మొదటగా దిద్దించే అక్షరాలు పంచాక్షరి. మన సంస్కృతి అంత గొప్పది. ఓం నమ శివాయ, సిద్ధం నమః అని పిల్లలతో మనము దిద్దిస్తాము. స్కందలింగ పద్మ పురాణములలో శివరాత్రి ప్రస్తావన ఉన్నది. ఈరోజే మహాశివుడు హాలాహలాన్ని భక్షించాడు, విషాన్ని మింగాడు ఆయన. దేవదానవులు సముద్ర మథనం చేసేటప్పుడు విషము ఉద్భవించింది. భయంకరమైన విషము, అది మొత్తము జగత్తును సర్వనాశనము చెయ్యబోతున్నది. అప్పుడు శివుడు దానిని మింగి కంఠములో ధరించాడు. అందుకే స్వామివారికి నీలకంఠుడు, నీలకంధరుడు అనే బిరుదు వచ్చింది. నీలం అంటే నలుపు మిత్రులారా. సంస్కృత భాషలో నీలం అంటే నలుపు. నీలం అంటే బ్లూ అనుకుంటారు, కాదు. అది తెలియక సినిమాల వాళ్ళు, నాటకాల వాళ్ళు రాముడికి కృష్ణుడికి మొత్తము నీలం రంగు పులిమేస్తుంటారు, తప్పది. నీలమేఘశ్యాముడు మహావిష్ణువు. నీలమేఘం అంటే నల్లని మేఘము అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ సందర్భములో మహాకవి పోతన్న గారు ఒక చక్కని పద్యం రాశారండి. అమ్మవారు పార్వతీదేవి భర్తకు చెప్పిందట, ఏమండి విషం తాగేయండి పర్వాలేదు. ఏ భార్య అయినా భర్తకి విషం తాగమని చెప్తుందా అండి? ఎందుకు చెప్పింది? లోకాలకు మేలు జరగడం కోసము. ఆయన మహానుభావుడు, పరాత్పరుడు, ఆయనను విషమేం చేస్తుంది? ఆ విశ్వాసం ఉన్నది. దానిని కొంచెం హ్యూమన్ ఎలిమెంట్ కలిపి పోతన్న గారు ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. మృంగెడు వాడు విభుండని, మృంగెడి వాడు విభుండని, మృంగెడు నది గరళమనియు మేలగు ప్రజకున్, మృంగుమనే సర్వమంగళ, మృంగుమనే సర్వమంగళ, మంగళ సూత్రమునింత మది నమ్మినదో, మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. స్వామి లోక కళ్యాణం కోసం విషాన్ని మింగండి అని చెప్పింది. తన మంగళసూత్రం మీద, తన భర్త యొక్క ప్రభావం మీద ఆమెకంత విశ్వాసం. వైరాగ్య ప్రియో శివ, వైభవ ప్రియో వైభోగ ప్రియో విష్ణు అని నానుడి.
విష్ణువాలయాలు అద్భుతమైనటువంటి అలంకారాలతో, పూలమాలలతో, చక్కెర పొంగలి, లడ్డు, రకరకాల తినుబండారాలతో వైభవంగా ఉంటుంది. శివాలయం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఒక చెంబెడు నీళ్లు పోసేస్తే చాలు, స్వామివారు మహదానంద పడిపోతారు. ఒక మారేడు దళం పెడితే చాలు, బిల్వదళం పెడితే చాలు, ఆనందిస్తాడు. ఒక అరటిపండు పెడితే చాలు ఆయనకి. బోళాశంకరుడు మహానుభావుడు. ఇక శ్రీశైల మహాక్షేత్రములో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి శివునికి. మల్లికార్జునుడు, భ్రమరాంబిక, వాటి గురించి పాల్కురికి సోమనాథ కవి తన పండితారాధ్యవ చరిత్రములోనే ప్రస్తావించారు. ఆ కాలంలోనే విదేశాల్లో కూడా శివరాత్రి జరుపుకుంటారు. నేపాల్లో పశుపతినాథ ఆలయము, ట్రినిడాడ్ టొబాగో, బంగ్లాదేశ్లో హిందువులందరూ చిట్టగాంగులోని చంద్రనాథ్ ధాముకు వెళతారు. ఈ శివరాత్రిని ఒక వ్రతములా చేసుకుంటారు. అభిషేకము, అష్టోత్తరము, స్వామివారికి మహానైవేద్యం. ఇక్కడ ఈ శివరాత్రి వ్రతాన్ని గురించిన కథ ఏమైనా ఉందా స్వామి, చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట. హృదయేశ్వరి ఉంది, చెప్తాను విను అని ఆయన చెప్పాడు. శివరాత్రికి సంబంధించిన ఒక కథ క్లుప్తంగా చెప్తాను వినండి. ఒక వ్యాధుడు అంటే బోయవాడు, వేటగాడు అడవికి వేటకు వెళ్ళాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. అలసి డస్సిపోయాడు. చీకటి పడుతుంది. ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ పక్కనే ఒక చిన్న నీటి మడుగు ఉన్నది. అక్కడికి ఏవైనా జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయేమో బాణం వేసి చంపుదామని చూస్తూ ఉన్నాడు వ్యాధుడు. ఆ చెట్టు కొమ్మకు అడ్డంగా మృగాలు కనబడకుండా తటాకం దగ్గరకు వస్తే చిన్న చిన్న కొమ్మలు, ఆకులు ఉన్నాయి. అవన్నీ తుంచి పక్కకు తీసి ముక్కలు చేసి కింద పడేశాడు, విజన్ క్లియర్గా ఉండడానికి. కాసేపటి తర్వాత ఒక మృగం వచ్చింది. మృగం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మృగం అంటే మామూలు జంతువు అనే అర్థం ఉంది, మృగం అంటే జింక అనే అర్థం ఉంది. ఆ జింక మీద బాణం ఎక్కువ పెడితే ఆ జింక అతని వైపు తలెత్తి చూసి, మహాశయ, నేను గర్భముతో ఉన్నాను, దయచేసి నన్ను చంపకండి, నన్ను వదిలేయండి. మీరు కాదు కూడదంటే నేను వెళ్ళి అప్పుడో ఇప్పుడో కాన్పయ్యేలా ఉంది, నా శిశువును నా బంధువులకు అప్పచెప్పి మళ్ళీ వస్తానన్నది. మనసులో అనుకున్నాడు, ఇంకా వెళితే ఇంకేమొస్తుంది, కానీ సరే వెళ్ళమన్నాడు. లేదు, మీకు కాసేపటి తర్వాత ఇంకొక మృగి వస్తుంది. మృగి అంటే ఆడ జింక, దాన్ని కావాలంటే చంపండి. తర్వాత కాసేపటికి మృగి వచ్చింది రెండోది. అది చాలా బక్క చిక్కి ఉన్నది. అది కూడా ఇలాగే మనుష్య భాషలో, మహాశయ, విరహముతో కృషించి ఉన్నాను, నేను ఒక అప్సరసను, హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు నేను ప్రేమించుకున్నాము. శివపూజను నిర్లక్ష్యం చేసి శివునికి ఆగ్రహం చేయడం వల్ల మమ్మల్ని జింకలుగా పుట్టమని చెప్పించాడు ఆయన. నా శరీరములో ఏమాత్రము మాంసము లేదు మహాత్మా, నన్ను వదిలేయి, నేను మళ్ళీ వస్తాను. సరే వెళ్ళమన్నాడు. మరి కాసేపటికి బాగా బలిసి కండబట్టిన ఒక మగజింక వచ్చింది. అది వచ్చి, ఏమయ్యా, రెండు జింకలు ఏమైనా ఇటు వచ్చాయా నా భార్యలు అని అడిగాడు. వచ్చాయి, వాళ్ళు ఇలా ఇలా చెప్పారు, పంపించేశాను, చాలా సంతోషము, నేను కూడా వెళ్తాను, వాళ్ళని తీసుకొని వస్తాను. ఇదంతా ఈ అయ్యప్పనేనా అనుకున్నాడు. ఏమిటో మరి ఆయన మూడు. సరే నువ్వు వెళ్ళన్నాడు. తెల్లవారింది. తెల్లవారేటప్పటికి 3 జింకలు వచ్చేసాయి. మహానుభావ, మీరు కరుణార్ద్ర చిత్తముతో మాకు వదిలిపెట్టారు, వచ్చేసాము, మమ్మల్ని చంపండి, నన్ను చంపండి అంటే నన్ను చంపండి అని అడుగుతున్నాయి 3 జింకలు. అప్పుడు వ్యాధుడిలో పశ్చాత్తాపం కలిగింది. ఏమిటి, హింసా ప్రవృత్తి ఉన్నటువంటి నా జీవితం ఎక్కడా, సత్యనిష్ట కలిగినటువంటి ఆ జంతువులు ఎక్కడా, ఛీ అని ధనుర్బాణములను విసర్జించి వైరాగ్య సంపదను పొందాడు వ్యాధుడు. అప్పుడు సరిగ్గా దేవదూతలు శివలోకము నుండి ప్రత్యక్షమయ్యారు. అబ్బాయి పద, సశరీరంగా నిన్ను స్వర్గానికి శివుని దగ్గర తీసుకెళ్ళిపోతుంది. అదేమిటి, ఎందుకు నాకు ఇంత భాగ్యం కలిగిస్తున్నారు? ఎందుకంటే ఈరోజు శివరాత్రి, రాత్రంతా కూడా మేలుకున్నావు, చలికి వణుకుతూ శివశివ అంటున్నావు. నీవు సరిగ్గా కనపడాలని ఆకులన్నీ తీసి కింద వేసావు కదా, కింద భూగర్భంలో మరుగున ఒక స్వయంభూ శివలింగం ఉన్నది. ఆ బిల్వ పత్రాలన్నీ దాని మీద పడ్డాయి.
కాబట్టి నీకు అత్యంతమైనటువంటి పుణ్యం లభించింది నాయన అన్నారు శివదూతలు. నిజమే, కానీ నాకంటే గొప్పవి ఆ మృగాలు అన్నాడు ఆయన. ఎందుకంటే మాట నిలబెట్టుకొని మళ్ళీ నాకు ఆహారం కావడానికని వెనక్కొచ్చాయి. అటువంటి వాటి సంగతి ఏమిటి, వాటిని ఏం చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, వాటికి నక్షత్ర పదం ఇస్తున్నాము. కాబట్టి ఆకాశములో ఒక 3 నక్షత్రాల కూటమి మనకు కనబడుతుంది ఈరోజు. అదే మృగశిరా నక్షత్రం. ముందు 2 నక్షత్రాలు ఆడజింకలు, వెనక ఉన్న నక్షత్రము మగజింక, చివర లుబ్ధకం అనేటువంటి ఇంకొక నక్షత్రం ఉంటుంది, అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది శివరాత్రికి సంబంధించిన వ్రతకథ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఆ విధంగా శివరాత్రి మహత్యాన్ని, ప్రాశస్త్యాన్ని మనము తెలుసుకున్నాం. ఇక శివరాత్రి శివుణ్ణి గురించి ఎన్నో మహాకావ్యాలు రాశారు. ఎక్కువ కావ్యాలు రాసిన వాడు శ్రీనాథ మహాకవి, మహాపండితుడు. ఆయన రాసిన కావ్యాల్లో కాశీఖండం అని ఉన్నది, చాలా ప్రౌఢంగా కష్టంగా ఉంటుంది. కాశీఖండం అయఃపిండం అన్నాడు. అయఃపిండం అంటే ఇనుప ముద్ద, గట్టిగా ఉంటుందని అర్థం చేసుకోలేం మనం. కవిత్వంలో 3 భేదాలు ఉన్నాయి: ద్రాక్ష పాకము, కదలీ పాకము, నారికేళ పాకము. ద్రాక్ష పాకం అంటే ద్రాక్ష పండు తినడానికి ఏమైనా మనం కష్టపడాలా? అలా నోట్లేసుకోవడమే, సద్యోజాతం. కదలీ పాకం అంటే అరటిపండు, అంటే కొంచెం తీయాలి కానీ చాలా ఈజీగా వస్తుంది, అర్థము సులభంగా అర్థమవుతుంది. కదలీ పాకం, కొబ్బరికాయను తినాలంటే దాన్ని పీచు తీయాలి, దాన్ని పగలగొట్టాలి, దాన్ని ముక్కలు తీయాలి, చాలా కష్టము. ఈ కాశీఖండము కదలీ నారికేళ్ల పాకంలో రాశాడు మహానుభావుడు కృష్ణదేవరాయలు. ఆముక్తమాల్యద కూడా నారికేళ్ల పాకముగా, మహాకవి పోతన, నన్నయ్య, తిక్కన, వీళ్ళందరూ కూడా కదలీ పాకంలో రాశారు. కాబట్టి హరవిలాసం అనే ఒక కావ్యం రాశారు శ్రీనాథ మహాకవి. అద్భుతమైన కావ్యము, శివుని మహిమలన్నీ అందులో ఉన్నాయి, కథలు చాలా సులభంగా మహానుభావుడు రాశాడు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుందట, స్వామి ఎందుకు మీకు భక్తులంటే అంత అనురాగం? వాళ్ళు ఏమడిగినా ఇచ్చేస్తారు, చాలా లెనియంట్గా ఉంటారు స్వామి అని అడిగితే, పార్వతి భక్తులకు నాకున్న అనుబంధం చెప్తాను విను అని చెప్తున్నాడు. శ్రీనాథ మహాకవి రాశారు, వలతునే భక్త కోటికి వారి జాక్షి, వలతునే భక్త కోటికి వారి జాక్షి, లలన ఆ భక్త కోటియే వలచు నన్ను, భక్తి గతి లింగపతి అనుమాత మాట నేడుగా గల్గనే అలినీలవేణి. భక్తి గతి లింగపతి, భక్తికి పరాకాష్ఠ లింగపతి అయిన పరమేశ్వరుడని చెప్పాడట. అందులో రకరకాల కథలున్నాయి. ఇందులో అత్యంత ప్రసిద్ధిగాంచిన కథ చిరుతొండ నంబి కథ. మీరందరూ చూసే ఉంటారు. భక్త సిరియాళ అనే ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. అది ఒరిజినల్గా కన్నడ సినిమా, దాన్ని తెలుగులోకి డబ్ చేశారు. తెలుగులో కూడా అద్భుతంగా ఆడింది. విష్ణువర్ధన్ అనేటువంటి నటుడు అందులో హీరోగా నటించారు. చిరుతొండ నంబి మహాశివభక్తుడు. ఆయన వ్రతం ఏమిటంటే ప్రతిరోజు ఒక జంగమయ్యనో ఒక బ్రాహ్మడో ఎవరో ఒకరు ఆయన సహపంక్తిలో భోంచెయ్యాలి, లేకపోతే ఆయన తినడు. ఆయనకు చిన్న పిల్లవాడు ఉన్నాడు, 5-6 సంవత్సరాల పిల్లవాడు. ఒకరోజు అతిథి దొరకలేదు. అతిథి దొరకలేకపోతే అభోజనమే, ఊరంతా తిరుగుతున్నాడు. ఒక చోట శతాధిక వృద్ధుడైన ఒక ముదుసలి, శతాధిక వృద్ధురాలైన ఒక ముసలావిడ కనబడ్డారు. వాళ్ళెవరో కాదు, పార్వతీ పరమేశ్వరులు. చిరుతొండ నంబిని పరీక్షించడానికి వచ్చారు. స్వామి మా ఇంటికి రండి, భోజనానికి రండి స్వామి అని అడిగితే, ఎవరబ్బాయి నువ్వు అన్నాడు. నేను చిరుతొండ నంబిని స్వామి, వస్తాను కానీ మరి నాకు చాలా కండిషన్స్ ఉన్నాయి భోంచేయాలంటే, అవన్నీ నువ్వు ఒప్పుకుంటావా అన్నాడు. సెలవేయండి అన్నాడు. నీకు పిల్లలు ఉన్నారా? ఉన్నాడు స్వామి, చిన్న పిల్లవాడు. వాడిని చంపి వాడి మాంసాన్ని నాకు వండి పెట్టాలి, అదే నా భోజనం అన్నాడు. ఏం ఆశ్చర్యపోలే, నిర్ఘాంతపోలే. అలాగే స్వామి రండి వెళ్తాం. ఏమిటి అలాగే? నువ్వు ఒప్పుకుంటావు, నీ భార్య ఒప్పుకుంటుందా, నీ కొడుకు ఒప్పుకుంటాడా?
ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. లేదు స్వామి, వాళ్ళు నేను ఎంత చెప్తే అంతే. అప్పుడు వాళ్ళిద్దరు మారువేషాల్లో, నువ్వు వద మేము వస్తామని మారువేషాల్లో కొడుకు చదువుతున్న స్కూల్ అంటే గురుకులం వెళ్ళి, ఒరే అబ్బాయి, మీ నాన్న నిన్ను చంపి ఎవడికో నైవేద్యం పెడుతున్నాడు, నువ్వు పారిపోరా అన్నాడు. వాడు 5 ఏళ్ల పిల్లవాడు, వాళ్ళ నాన్నకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు భక్తిలో. స్వామి, మీరెవరో నాకు తెలియదు, మలమాంస భూయిష్టమైన అశాశ్వతమైన ఈ శరీరం కంటే పరమేశ్వరునికి నైవేద్యం కావడం అనే భాగ్యం నాకు కలిగిందంటే ఇంతకంటే ఏం కావాలి స్వామి అన్నాడు వాడు. అమ్మో, వీడు చాలా అసాధ్యుడు అనుకొని వెళ్ళిపోయారు. భార్యతో కూడా వెళ్ళి చెప్పారు, అమ్మ ఇలా చేస్తున్నాడు, నువ్వు ఒప్పుకోదు. లేదు లేదు, మా ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్. వెళ్ళారు, కూర్చున్నారు. వాళ్ళ ఇంట్లో పరిచారక ఉంది. తలను మాత్రం తీసి పక్కన పెట్టి శరీరాన్ని అంతా కూడా చక్కగా కోసి, ముక్కలు కోసి, మంచి మసాలా వేసి వడ్డించారు. తీరా వడ్డించిన తర్వాత, స్వామి చల్లారిపోతుంది తినండి అంటే, ఉత్తమాంగం ఏదిరా అన్నాడు. ఉత్తమాంగం అంటే శిరస్సు, తల. శిరస్సును దంచి దాన్ని బాగా పచ్చడి చేసి పెట్టకపోతే ఎలా తింటాను? అయ్యో స్వామి అన్నాడు. స్వామి లేదు, ఏం లేదు, అది కావాల్సిందే అన్నాడు. అప్పుడు ఆ పరిచారిక మళ్ళీ శిరస్సును కూడా దంచి పచ్చడి చేసి పెట్టింది. ఇంకా భోంచేయమంటే, సరే కానీ నీ కొడుకేది అన్నాడు. ఇదేమిటి స్వామి, ఇప్పుడే కదా చంపి వండి పెట్టాము, కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? అదంతా నాకు తెలియదు, సంతానం లేని వాడి ఇంట్లో నేను భోంచేయనని వెళ్ళిపోతున్నాడు. అయ్యో పరమాత్మ, క్షమించండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? పిల్లు నీ కొడుకుని. ఎక్కడున్నాడు స్వామి? రెండో కొడుకు నాకు లేడు. పిలవయ్యా. తండ్రి సిరియాళ రానాయన అన్నాడు. అంతే, బయట నుంచి పిల్లవాడు వచ్చేసాడు. ఇదంతా కూడా పరీక్ష, మాయ. ఎక్కడి వరకు నిలబడతారో. కొడుకును చంపి మాంసము వడ్డీ పెట్టమంటే ఎవరన్నా ఒప్పుకుంటారండి, ఎంత భక్తుడైనా? అప్పుడు మహదానంద పడిపోయారు పార్వతీ పరమేశ్వరులు. సిరియాళునికి, చిరుతొండ నంబకి తమ దివ్య దర్శనమిచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరూ సిరియాళ కుమారుడితో సహా ఇలా స్వామిని ప్రార్థిస్తున్నారు. జయహాలాహల నీలకంధరా మహేశ భక్త చింతామణి. జయహాలాహల నీలకంధర మహేశ భక్త చింతామణి. జయ గంగాధర చంద్రశేఖర, జయ గంగాధర చంద్రశేఖర, జగత్స్వామి కృపాంభోనిధి. జయ నీహారధరాధరేంద్ర తనయాచారుస్తన ద్వంద్వ సంశ్రియ సంలగ్న పటీర కుంకుమ రజస్సంపన్న బాహాంతరా. జయ హాలాహల నీలకంధరా అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు వాళ్ళు. ఇక శివపార్వతి కళ్యాణము. పార్వతీదేవి శివుణ్ణి ప్రేమించింది, తపస్సు చేసింది. ఆమెను పరీక్షించడానికి ఆయన ఒక కపట బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. పక్కన చెలికత్తని అడిగాడు, పార్వతీదేవి ఎవరిని తపస్సు చేస్తుంది అమ్మాయి? శివుణ్ణి గురించి తపస్సు చేస్తుంది. శివుడా? వాడు ఉంటే యూజ్లెస్ ఫెలోనే. బూడిది పూసుకొని తిరుగుతుంటాడు, మెడలో పాములు వేసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు. వాటిని ప్రేమించడం ఏమిటి? ఇంకెవడు దొరకలేదా? చీ 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 చీ. మరి ఆమె భర్తను ఇద్దరు ముద్దులాడుకోవడానికి పోయినప్పుడు మెడలో ఉన్న పాములు బుస్సుమంటాయి, మరి ఆమె భయపడదా అన్నాడు. పిచ్చి కోపం వచ్చేసింది పార్వతీదేవి. అంటే, ఏమయ్యా, పరమేశ్వరునే దూషిస్తున్నావా? శివనిందను నేను భరించను అని ఆయన మీద సీరియస్ అయింది. అప్పుడు తన నిజస్వరూపము చేశాడు. ఇక పెళ్లి చెయ్యాలి. పార్వతీదేవి గారి తండ్రి ఎవరు? హిమవంతుడు, పర్వతరాజు. దేవతలందరూ బృహస్పతి వెళ్ళి అడిగారు, అయ్యా శివుడికి పార్వతికి పెళ్లి చేస్తాం కానీ మగ పెళ్లి వాళ్ళు వచ్చి పిల్లని అడగాలి కదండి, ఎలా ఇస్తాం చెప్పండి? ఇదంతా కూడా హ్యూమనైజేషన్ అంటారు. అంటే మనలో మనం ఎలా చేసుకుంటాం అలా చేయడం వల్ల మన కథలో ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగా అయితే మేము శివుని తరఫున, నేను బృహస్పతి, ఇంద్రుడు, విష్ణువు, మేమందరం పెద్దవాళ్ళం వచ్చాం, మా శివుడికి పిల్లనివ్వండి అన్న. మరి పిల్లవాడి గురించి గుణగణాలు చెప్పాలి కదా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు. అబ్బాయి బీటెక్ చదివాడు, తర్వాత ఎంబీఏ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు గచ్చిబౌలిలో, 1,00,000 రూపాయలు జీతము, ఇవన్నీ చెప్పాలి కదా. అలా శివుడి గురించి చెబుతున్నాడు బృహస్పతి. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి.
ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు తాల్చునెవ్వడు సుధాధాముతోడా. ప్రపంచంలో ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం లేదు. ఈ అవని ప్రధానములైన అంగముల సవరించు ఎవ్వాడు సకల జగము ఏకతంబున వసించి ఎవ్వని గంత్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి. ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి. అతడు శంభుండు విశ్వలోకైక సాక్షి. అడుగబు తెంచినాడు నీ అనుగు కూతును ఇమ్ము పెండిలి పెద్దలమేము నీకు. తుహినగిరి రాజా భాగ్యవంతుండవైతి. ఓ పర్వతరాజా హిమవంత, ఈ అంత అదృష్టమయ్యా అనేది సాక్షాత్తు శివుడు నీకు అల్లుడవుతున్నాడు. ఇటువంటి సంబంధం నీవెక్కడ తెస్తావు? కాబట్టి ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి పరమాత్మ నీ అల్లుడన్నారు. ఆ విధంగా శివపార్వతులకు పెళ్లి జరిగింది. జయ పార్వతీ మనోహర జయ పరమానంద జయ నిశాకర మౌళి. జయ పార్వతీ మనోహర జయ పరమానంద జయ నిశాకర మౌళి. జయ భూమి సలిల పావక వియదనలార్కేందు హోతృ విలసితమూర్తి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రభ ఛానల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.